దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. పెళ్లైన మహిళ భర్తతో నీ పెళ్లాన్ని నాకిచ్చేయ్, ఇద్దరం సంతోషంగా జీవిస్తాం అంటూ ప్రియురాలి ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం విశాఖపట్నం సమీపంలోని ఆనందపురానికి చెందిన ఇద్దరు దంపతులు సినిమాలపై మక్కువతో 4 ఏళ్ల క్రితం హైదరాబాద్ యూసఫ్గూడ పక్కన యాదగిరి నగర్లో నివాసం ఉంటున్నారు. ఇరువురు జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. సదరు మహిళకు సమీప గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సూర్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త పెరగడంతో 5 రోజుల క్రితం సూర్యనారాయణ ఏకంగా సదరు మహిళ ఇంటికొచ్చి వాళ్ళింట్లోనే ఉంటున్నాడు. నా భార్య, కొడుకు, కూతురు నన్ను పట్టించుకోవడం లేదు అని వారితో చెప్పుకుంటూ బాధపడ్డాడు. ఈ క్రమంలోనే సూర్యనారాయణకు సదరు మహిళకు మధ్య చనువు పెరిగింది. ఆమెపై ఇష్టం పెంచుకున్నారు. శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికొచ్చి తన మనసులో ఉన్నదంతా దంపతుల ముందే చెప్పేశాడు. మీ ఆవిడంటే నాకు ప్రాణం. ఆవిడ నా గుండె. ఆమె లేకపోతే నేనుండలేను. నాకు మీ ఆవిడ కావాలి. ఆమెను నాకిచ్చేయ్. నాతో పంపించు. జీవితాంతం సంతోషంగా ఉండేలా మీ ఆవిడ్ని నేను చూసుకుంటా అని ప్రియురాలి భర్తతో అన్నాడు. నా పెళ్లాన్నివ్వమని నన్నే అడుగుతావా అంటూ సదరు మహిళ భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అతన్ని ఇంటి నుంచి గెంటేశాడు. రాత్రి ఆ ఇంటి బయటే నిద్రించిన సూర్యనారాయణ ఆదివారం తెల్లవారుజామున యూసఫ్గూడ పోలీస్ బెటాలియన్ పెట్రోల్ బంకు వెళ్లి పెట్రోల్ను కొని ప్రియురాలి ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్కు సమాచారమిచ్చారు. విషయం తెలిసిన వెంటనే స్పాట్కొచ్చిన పోలీసులు అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సూర్యనారాయణ మృతి చెందాడు. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.